येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन दौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। अज्ञानान्दस्य लोकस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यः नमस्कारः। ఓం నమస్తే అండి అందరికి. నమస్తే. ఇక్కడ మనం ఈరోజు ఎవరితో వీడియో ఆన్ ఉందా ఒకసారి అది క్లోజ్ చేయరా? ఎవరిదండి ఐఫోన్? అమ్మ మీద వీడియో ఆన్ ఉందా? అది బంద్ చేయరా? అంటే మీరు కనిపిస్తలేరులే కానీ అది ఓకే ఓకే. ఇక్కడ మనము ఏం చేస్తున్నాం ఈరోజు, నాదిచి చూడాలంటే దాంట్లో కొన్ని సూత్రాలు వస్తాయి. మరి అంతర్ సూత్రాలు, చాలా లింక్డ్ సూత్రాలు ఉన్నాయన్నమాట. ఓకే, నాదిచిలు ఓకే, అతోమ్ అనే దానికి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో నాదిచి ఓకే. ఇప్పుడు మీకు ఏంటి అమిపూర్వ ఏంటో తెలిసింది కదా? రాసానా? రాశాను కదా? ఓకే. అమిపూర్వ ఏంటిది? ఏమంటుంది అది? అక్ ప్రత్యాహార వర్ణం తర్వాత అం ప్రత్యయము పరములో ఉంటే ఏంటది? అక్ ప్రత్యాహార వర్ణము తర్వాత అం ప్రత్యయము పరములో ఉంటే, అవునా? అం ప్రత్యయం పరములో ఉంటే ఏమైతుంది? పరరూపం పరములో ఉంటే పూర్వపరములలో, అవునా? పూర్వపరములలో ఒకటే ఆదేశం అవుతుంది అని ఉంది. ఇప్పుడు రామ శబ్దం ఏమండి? ఓకే, రామ శబ్దంలో ఇక్కడ అక్క అంటే ఏంటి? ఆ ఈ ఊ రిల్ రిక్, అవునా? ఆ ఈ ఊ రిల్ రి, ఈ 4 అన్నమాట కదా అక్క అంటే. వాటికి అక్కు వర్ణం ఉందా ఇక్కడ చివరిలో? రామ దానికి అమ్ అనేది యాడ్ చేస్తున్నాం మనం, అవునా? సో అయితే ఇంతవరకు ఇప్పుడు మనం చెప్పుకున్న నిర్వచనానికి ఇంతవరకు వచ్చింది, అవునా? ఏమన్నాము? అక్కు ప్రత్యాహార వర్ణము తర్వాత అం ప్రత్యయము పరములో ఉంటే ఇంతవరకు చూసాం, అవునా? ఉంటే ఏం కావాలి? పూర్వపరములలో, ఈ పూర్వం ఏంటిది? ఆ. తర్వాత పరములలో, పరం ఏంటిది? ఆ. ఎప్పుడైనా మనము సంధిలు ఇలాంటివి అడిషన్ చేస్తున్నప్పుడు ఏం తీసుకోవాలి? ప్రథమ పదములో చివరి అక్షరం, ద్వితీయ పదములో ఏంటి? ప్రథమ అక్షరం తీసుకోవాలి. అక్కడే సంధి జరుగుతుంది, అవునా? సో ఇప్పుడు ఈ రెండు కలిస్తే మనకి ఏం కావాలి? జనరల్ గా తెలిసిన సూత్రం ఏం కావాలి? దీర్ఘం వస్తుంది, సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈ సూత్రంలో? నీకు సవర్ణ దీర్ఘ సంధి కాదు, ఇక్కడ ఏమైతుంది? పరరూపమే, పూర్వరూపం. పూర్వరూపము ఏకాదేశం అవుతుంది. ఇదేంటి పూర్వరూపం? ఏంటిది? అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఆ ఈ రెండు కలిపి రామ అయింది. అర్థమైందా? రామ తర్వాత మనకేముంది? ఇంక ఇక్కడ మ, రామం, ఇది వచ్చిందనమాట. అర్థమైందా? మరి ఎందుకు ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి పని చేయలేదు? సవర్ణ దీర్ఘ సంధి ఏంటి? అకహ సవర్ణ దీర్ఘ, అకహ సవర్ణే దీర్ఘ అనే సూత్రం ఉంది, అవునా? అకహ సవర్ణే దీర్ఘ, అక్కడ కూడా అక్కు వర్ణం ఉంది, అవునా? అక్కు వర్ణము తర్వాత అచ్చు ప్రత్యాహార వర్ణం ఉంటే అంటే ఏంటి? ఇక్కడ అచ్చుల్లో ఏదన్నా కావచ్చు కదా, ఇక్కడ అచ్చుల్లో ఏదన్నా కావచ్చు పరములో కదా. అయితే మరి ఇక్కడ అచ్చు ఏదో ఉంది కదా, మరి అక్కడ అచ్చు కాదమ్మా, అది సవర్ణము పరంగా ఉన్నప్పుడే. సవర్ణమే, అచ్చు ఏ అచ్చు అయినా ఉండకూడదు అక్కడ. సవర్ణమే, కరెక్ట్. యా, అచ్చుల్లో ఏదన్నా అంటే ఇక్కడ కూడా పూర్వపదంలో కూడా సేమ్ వర్ణం ఉంటే, అవునండి, అవును. ఇంకా నేను అర్థం అదే. యా, సో ఇక్కడ ఏంటి? రామలో ఆ ఉంది, అవునా? ఇక్కడ కూడా ఆ ఉంది. మరి ఇక్కడ అకహ సవర్ణే దీర్ఘ అనే సూత్రం ఎందుకు పని చెయ్యలేదు అంటే అది ఏ సూత్రము? అకహ సవర్ణే దీర్ఘ అనే సూత్రము ఎంత? 6వ అధ్యాయములో 1వ పాదములో
101వ సూత్రం అది. అవునా? ఉమ్. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటిది? అమిపూర్వః అనే సూత్రం. ఇది అమిపూర్వః సూత్రం ఎన్నవ సూత్రము? 6, 1, 107. ఓకేనా? సో అయితే ఇప్పుడు తర్వాత చెప్పిన సూత్రానికి బలమైనదా లేకపోతే ముందు చెప్పిన సూత్రం బలమైనదా? తర్వాత చెప్పింది తర్వాత బలమైనది. తర్వాత చెప్పిన సూత్రం బలమైనది అని మనకి పాణిని మహర్షి చెప్పిండ్రన్నమాట. కాబట్టి మనం ఏం తీసుకోవాలి? అది ఇదే సూత్రం ఉందమ్మా, తీసుకోవాలి. సూత్రం ఉంది దానికి. ఆ? విప్రతిషేతే పూర్వం అని ఆ, ఒక సూత్రం ఉంది. విప్రతిషేధే పరం కార్యం. పరం కార్యం. ఆ, అవును. సో విప్రతిషేధే పరం కార్యం అని చెప్తారన్నమాట. అంటే ఏంటి? ఆ ఇక్కడ ఈ ముందు చెప్పిన సూత్రాన్ని వదిలేసి పరం కార్యం ఏదైతే తర్వాత చెప్పింది ఉంటుందో అది వర్తిస్తుంది అని చెప్తారన్నమాట. ఓకేనా? అవునవును. అందుకని మనకి ఈ అష్టాధ్యాయ సూత్రాలు ఎందుకు కావాలి? ఇప్పుడు మనం ఇది ఒకటే నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం పొరపాట్లు చేస్తాము. అది ఆ పొరపాటు లేకుండా ఉండాలి అంటే మనకి ఈ ఆర్డరు తెలియాలి. దాని తర్వాత సూత్రం ఏమొచ్చింది, లేకపోతే దానికి సంబంధించిన సూత్రాలన్నా కనీసం నేర్చుకోవాలి మనం. అంటే దీర్ఘ సూత్రం వచ్చింది ఒకటి. ఏమి దీర్ఘ సూత్రం అది? అకః సవర్ణే దీర్ఘః అనే సూత్రం వచ్చింది. ఓకేనా? అక్కడి నుంచి దానికి సంబంధించిన దీర్ఘ సూత్రాలన్నీ చదవాలి. అప్పుడు మనకి ఇది అర్థమవుతుందన్నమాట. ఓకేనా? అది నెంబర్ 142 అండి. హ్మ్. విప్రతిషేతే పరం కార్యం అనేది విప్రతిషేధే పరం కార్యం అనేది ఎంత? 1, 4, 2 అండి. విప్రతిషేధే పరం కార్యం అనేది 1, 4, 2. ఓకేనా? సో ఇప్పుడు ఇంతవరకు అమిపూర్వః మనం చూసుకున్నాం. అవునా? తర్వాతది ఏంటి? ప్రథమయోః పూర్వ సవర్ణః. రెండవ సూత్రం ఏంటి? ఇప్పుడు రాసుకోండి. ప్రథమయోః పూర్వ సవర్ణః. ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? ఇది 6, 1, 102. ఓకేనా? ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది ఇందులో? ప్రథమయోః పూర్వ సవర్ణః. ప్రథమయోః ఏంటి? అంటే రెండిట్లలో పూర్వము సవర్ణనే, ప్రథమయోహ అంటే ద్వివచనం కదండి. ప్రథమయోః అనేది ద్వివచనంలో వచ్చింది, కానీ అక్కడ ప్రథమ అనేది ఒకటే కనిపిస్తుంది. అవునా? మరేంటి? అంటే ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి రెండిట్లోని. ప్రథమయోః అంటే ఏంటి? ఇక్కడ ప్రథమ ద్వితీయాన్ని ఎలా అనుకుంటాం మరి కదా? అనువృత్తి చూడాలండి. అనువృత్తి చూసినా కూడా ఇక్కడ ఒకటే పదం ఇచ్చి ద్వివచనం ఎట్లా వాడతాం? వాడలేం కదా. కదా, ఒకటే చెప్పి నువ్వు ద్వివచనంలో వాడుకుంటానంటే అది ఎట్లా ఒప్పుతుంది కదా. దీన్ని ఎలా సాల్వ్ చేసేది చెప్పండి ఎవరైనా. ప్రథమయోః అన్నాడు, అది ద్వివచనంలో వచ్చింది. ప్రథమయోః, ప్రథమాని ఒకటే కనిపిస్తుంది కదా. ఇది రామయోహ అన్నప్పుడు అక్కడ ఇద్దరు రాముల్లో తీసుకుంటున్నాం కదా. ఇద్దరు రాములను ఎట్లాగైతే తీసుకున్నామో ఇక్కడ ఉత్తమం. ఇక్కడ కూడా అంతే. 2 ప్రథమలలో ఉత్తమం. 2 ప్రథమలలో ఏ 2 ప్రథమలు మరి అంటే ఏ 2 ప్రథమ విభక్తులు? ప్రథమ వచనము అన్నమాట. ఇక్కడ ప్రథమ అంటే ఏంటి? ఇక్కడ వచనం అని. 2 ప్రథమలలో అంటే ఏంటి? అక్కడ ఏమర్థమవుతుంది మనకి?
రెండు వాటి రెండు మళ్ళీ అది ఇప్పుడు రామయోహో అంటే మనం ఏమన్నాము ఇద్దరు రాములలో అని తెలుస్తుంది కదా. ఈ రెండు ప్రథమాలలో అంటే ఏంటి? ఏ రెండు ప్రథమాలు? ముందున్న ప్రథమంలో ముందున్న రెండు విభక్తులలో అని వస్తుంది అనుకుంటా. ప్రథమ విభక్తి అని వచ్చింది ఇక్కడ. ముందున్న అవును. రెండు విభక్తులు అంటే ఎట్లా? ప్రథమ తర్వాత ద్వితీయ ప్రథమ కదా ద్వితీయ, వస్తుంది. అవునా? సో అది కరెక్టేనా? గెస్ చేయడం అంతేనండి. అంతే. సో ఇప్పుడు ఉత్తమం అది రావాలి, అట్లాంటి డౌట్స్ మనకి రావాలి కదా. ఇక్కడ ప్రథమ అనే శబ్దం ఒకటే కనిపిస్తుంది, రెండిట్లలో అంటే ఎట్లా అది తెలుస్తుంది కదా. అంటే మన శోభనాద్రి గారు అన్నట్టుగా ఏంటి, రామయోహో, రాముడు ఒకడే కనిపిస్తున్నాడు అక్కడ, కానీ రామయోహో అన్నాము అంటే ఇద్దరు రాములలో అని అర్థం అక్కడ. ఈ రెండు ప్రథమాలలో, ఏ రెండు ప్రథమాలలో? ఇప్పుడు మనకి మొత్తం ఎన్నున్నాయి? 7 విభక్తులు ఉన్నాయి, అవునా? మరి ప్రథమాలలో అంటున్నాం, రెండు ప్రథమాలలో అంటే మరి కింది నుంచి రెండు తీసుకోవచ్చా? ప్రథమ ద్వితీయ పైనుండి ప్రథమ ద్వితీయ రెండే తీసుకోవాలి పైనవి, అవునా? ప్రథమ ప్రథమ. ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచే తీసుకోవాలి కదా. అయితే ఇప్పుడు ఈ అక్కు వర్ణం తర్వాత ఏం రాస్తారు ఇక్కడ? అక్కు ప్రత్యాహార వర్ణము తరువాత రాయమంటారండి? రాయండి. అక్కు ప్రత్యాహార వర్ణము తరువాత ప్రత్యాహార వర్ణము తర్వాత ఏముండాలి? ప్రథమ ద్వితీయ విభక్తులు, అవునా? ప్రథమ ద్వితీయ విభక్తుల ప్రథమ కామ రాయండి. ప్రథమ కామ ద్వితీయ విభక్తుల యొక్క ఏంటి? అజాది ప్రత్యయాలు. ఏంటి? అజాది ప్రత్యయాలు. అజాది ప్రత్యయాలు పరములో ఉంటే ఎక్కడ ఉండాలి? అజాది ప్రత్యయాలు అంటే చెప్పాలి. చెప్తాను, అంతా చెప్తాను, ఒక్క డౌట్ రాకుండా చెప్పేస్తాను ఇందులో. ఇందిరా గారికి అయితే తెలుసు, మాకు తెలియదు. అవును, అందరికి అర్థమయ్యేలాగా చెప్తాను. ఇక్కడ మనకు అజాది ఏంటి, అక్క అంటే ఏంటి, మరి ప్రత్యాహారం అంటే ఏంటి, వర్ణం ఏంటి, ద్వితీయ విభక్తి ప్రథమ విభక్తి ఏంటి, ఇవన్నీ చెప్తా. ఓకేనా? సో ప్రత్యయాలు, అజాది ప్రత్యయాలు పరములో ఉంటే, సూత్రము ఒక్కొక్క పదాన్ని చెప్తూ మీకు అర్థం చేస్తూ ముందుకెళ్దాం. ఓకేనా? పరములో ఉంటే పూర్వ పరములలో, ఏమన్నాడు? పూర్వ పరములలో. ఈ పూర్వం అంటే ఏంటి, పరం అంటే ఏంటి కదా. పూర్వ పరములలో ఇదేందో పూర్వపరం ఇంత ముందు చెప్పారు కదా, అక్కప్రత్యయం చెప్పినప్పుడు పూర్వపరం చెప్పారు కదా. పూర్వపరములలో ఏమైతుంది? పూర్వపరయోహో ఒకే పూర్వ సవర్ణ దీర్ఘం అవుతుంది. ఓకే, పూర్వ సవర్ణ దీర్ఘం అంటే పూర్వంలో ఉన్నదానికి దీర్ఘం అవుతుంది అన్నమాట, సవర్ణ దీర్ఘం. ఓకేనా? ఓకే, పూర్వ సవర్ణ దీర్ఘము అవుతుంది. పూర్వ సవర్ణ అంటే ఒకే వర్ణము, అవునా? ఆ వర్ణానికే దీర్ఘం అవుతుంది అనమాట. ఇంతకుముందు అమి పూర్వహలో పూర్వం ఏకాదేశం అన్నారు, ఇక్కడ పూర్వ సవర్ణ రూపం దీర్ఘం అంటున్నారు. అవునండి, అవును. పూర్వ సవర్ణ దీర్ఘము అవుతుంది. రాసుకున్నారా? ఓకే. ఇక్కడ ఈ సూత్రము కేవలం అక్కు వర్ణము తరువాత, అది రాసుకోండి, ఆ బ్రాకెట్ లో పెట్టేసి రాయండి అది. ఈ సూత్రము కేవలం అక్కు వర్ణము తరువాత, అక్కు ప్రత్యాహార వర్ణం అన్నమాట. అక్కు వర్ణం అనగానే అక్కు ప్రత్యాహార వర్ణం. ఓకేనా? అక్కు ప్రత్యాహార వర్ణము తరువాత
ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తుల యొక్క ప్రక్రియలో మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా? అంటే ఇంకేదైనా తృతీయ చతుర్థి అలాగే ఉంటే పనిచేయదు అనమాట. పనిచేయదు. తర్వాత ఓకే. ఈ అక్కడ ఏముండాలి? ఫస్ట్ పూర్వంలో ఏముండాలి? అక్కు ప్రత్యాహార వర్ణం ఉండాలి. అవునా? ఓకేనా? రాసుకున్నారా? ఇది తీసేస్తున్నా నేను. ఓకే, ఉదాహరణ చూడండి. ఇప్పుడు ఏమన్నానో అవన్నీ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఏమన్నాను? అక్కు ప్రత్యాహార వర్ణం అన్నాను. అవునా? అంటే అక్కు ప్రత్యాహార వర్ణంతో ఉన్నటువంటి ఒక పదం ఏంటి అంటే బాల శబ్దం తీసుకుంటున్నా నేను. బాల. ఓకేనా? సో బాలాలో ఎప్పుడైనా చూడాల్సింది ఏంటి ఇక్కడ ఇందులో? ఏ అక్షరం చూసుకోవాలి మనము? చూడాలి. ఆ చూడాలి, చివరిది కదా. ఈ చివరి దాంట్లో ఉన్నటువంటిది ఏంటి? ఆ. అవునా? అయితే ఇప్పుడు ఆ అనేది అక్కు ప్రత్యాహార వర్ణమేనా? అక్కు ప్రత్యాహారం అంటే ఏమనుకున్నాము? ఆ, ఈ, ఊ, రి, రి. ఈ వీటిల్లో ఈ ఐదింటిలో ఏదో ఒక అక్షరం వచ్చింది అక్కడ? ఆ వచ్చింది కదా. సో ఇప్పుడు అది అక్కు ప్రత్యాహార వర్ణం కరెక్టేనా? కరెక్ట్. అంతవరకు అయింది. ఓకేనా? తర్వాత ఏమన్నాము? ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తులలో అజాది ప్రత్యయాలు. సరే, ఇక్కడ ఒకటే కండిషన్ కాదు, ఏమన్నాము? 2 కండిషన్స్ ఉన్నాయి అక్కడ కనిపించేవి. ఏంటి? ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏంటివి? సు. చెప్పండి ఒకసారి. సు, జస్. తర్వాత అమ్మ, అమ్మ, అవుట్, షస్. ఏంటి? సు, ఔజస్, అవుట్, షస్. ఓకేనా? ఇందులో మనం ఏమన్నాము? అజాది ప్రత్యయాలు, ప్రథమ ద్వితీయ విభక్తుల యొక్క అజాది ప్రత్యయాలు, అజాది అన్నాము. అవునా? అజాది అంటే ఏంటి? అచ్చు, ఆదిలో ఉన్నటువంటిది అని అర్థం. ఏంటి? అచ్చు ప్రత్యాహారం అంటే ఏంటి మరి? ఆ నుండి అన్నారు కదా, అన్నారు. అచ్చు అన్నాడు ఇప్పుడు. ఇప్పుడు సూత్రం ఇప్పుడు రాసిన నిర్వచనం ఒక్కసారి చూడండి. అక్కు ప్రత్యాహార వర్ణము తరువాత అక్కు ప్రత్యాహార వర్ణం వచ్చేసింది మనకు. అవునా? దాని తర్వాత ఏమన్నాము? ప్రథమ ద్వితీయ విభక్తుల యొక్క. అవునా? ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తుల యొక్క అన్నప్పుడు అజాది ప్రత్యయాలు పరములో ఉంటే, అంటే ఫస్ట్ మనకు ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి ప్రత్యయాలేంటో తెలియాలి. అవునా? తెలిసిన తర్వాత దాంట్లో ఐడెంటిఫై చేయాలి. ఏమని? అచ్చు ప్రత్యాహారముతో ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం తీసుకోవాలి అందులో. అర్థమైందా? ఇప్పుడు సు, ఔజస్, అవుట్, షస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు అచ్చు ప్రత్యాహారం అంటే ఏంటి మరి? ఆ నుంచి ఔ వరకి. ఓకేనా? సో ఇప్పుడు సు అనే దాంట్లో ఆ ఉందా? తీసుకోవద్దు అది. ఓకే, అది ప్రథమ విభక్తి ప్రత్యయమే అయినా కూడా ఏమన్నాము? అజాది ప్రత్యయము పరములో ఉండాలి అన్నాం. అజాది ప్రత్యయం అన్నాం అంటే అచ్చు ఆదిలో ఉండాలి. ఇక్కడ సులో అచ్చు ఆదిలో ఉందా? లేదు. ఇప్పుడు ఔలో అచ్చు ఆదిలో ఉందా? ఔలో అచ్చు అంటే వచ్చిందా? ఆ నుంచి ఔ వరకు ఉన్నాయా? తీసుకోవచ్చు, అది తీసుకోవచ్చు. అవునా? తర్వాత జస్ ఏమైతుంది? జకారం దేంతో పోతుంది? ఇక్కడ జకారం దేంతో పోతుంది? ఏది మనము లోపాలు చేసుకున్న తర్వాత చుట్టూ సూత్రంతోని పోతుంది అనమాట. చుట్టూ ఏమంటుంది? చకారం గాని టకారం గాని అక్షరాలు, టవర్గం గాని అక్షరాలు ఆదిలో ఉంటే అవి లోపమైతాయి అని చెప్తుంది. చవర్గం ఏంటి? వచ్చేసిందా? పోయిన తర్వాత మనకి ఏం మిగిలింది? ఆ మిగిలింది. జూ పోతుంది. అన్నిట్లో మనం లోపాలు చేస్తున్నప్పుడు హలంత్యాలే తీసేస్తాం అనమాట. ఓకేనా? హల్లుతో ఉన్నది తీసేస్తాం, అచ్చు తీసేయము. సో ఇప్పుడు అస్సు మిగిలింది. అంటే ఇప్పుడు ఇది అజాది ప్రత్యయమేనా? అచ్చు ఆదిలో ఉన్నటువంటిదేనా? అవును.
ఒక్క కాబట్టి నిమిషం జస్ట్ తీసుకోవాలి. స్పీడ్ అవుతున్నది. ఒక్క నిమిషం. ఆ. ఇప్పుడు మీరు చుట్టు వల్ల పోతున్నారు. చుట్టు అంటే చా వర్గము కా వర్గమా? టవర్గము. ఆ వర్గం. ఓకే. ఈ రెండులో ఆదిలో ఉంటే పోద్ది అంటున్నారు అంతేనా? అవునండి, కరెక్ట్. ఓకే. ఓకే, నెక్స్ట్ చెప్పండి దాని తర్వాత. చుట్టూ అనే సూత్రం ఏం చెప్తుంది? చవర్గము కాని టవర్గము కాని అక్షరాలు ప్రథమముగా ఉంటే, ఓకే. ఓకేనా? ఉమ్. సో అప్పుడు ఏమైతుంది? ఆ వర్గంలో ఉన్నట్టు అక్షరాలు ఏదైనా ఉంటే అది లోపం అవుతుంది. ఇది చుట్టూ అనేది లోపం చేయించడానికి వచ్చిన సూత్రం. సూత్రం. అప్పుడు లోప జస్ లో జా లోపం అవుద్ది అంటారా? ఆ? జస్ లో జా లోపం అవుద్ది అంటారా మీరు? జ్యూ లోపం అవుతుంది, అప్పుడు ఆ మిగులుతుంది. అస్ ఓహో, మిగిలింది. ఇది పోయి ఓకే ఓకే, డన్ డన్. తర్వాత ఇప్పుడు అమ్మ అనేది ఉందా? అమ్ములో ఆతో మొదలైనటువంటిదేనా అది? అవును. అచ్చుతో మొదలు. ఆ అంటే ఆ ఒకటే కాదు, ఆ నుంచి అవ్ వరకు ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఓకే. సో అమ్మ. తర్వాత అవుట్. అవుట్ లో ఏంటి ఉందా? అచ్చు ప్రత్యాహార వర్గం ఉందా? ఓకే. ఆదిలో ఉంది. అవునా? ఎక్కడో ఉండొద్దు మళ్ళీ ఆదిలో, అందుకే అజాది ప్రత్యయాలు అన్నాం మనం. ఓకే. తర్వాత అవుట్. షస్సులో షకారం దేంతో పోతుంది? లషక్. అప్పుడు ఏమైంది? అస్ వచ్చింది. అవునా? అది కూడా వస్తది. అంటే ఆరుటిలో ఎన్నొస్తాయి? ఈ సషక్ పోయేదానికి ఏం చూడాలి చెప్పండి. లషక్ లషకు అతద్దితే అన్నమాట. లషకు. ఇప్పుడు చూ అంటే ఏమన్నాము? చవర్గము. టూ అంటే టవర్గము. కు అంటే టవర్గం. అలా లషకు. ఇవి ఉంటే, ఇవి ప్రత్యయంలో ఉంటే అప్పుడు ఏం చేస్తాం? ఆది అని కాదు, ప్రత్యయంలో ఉంటే అన్నమాట, అంతే. ఓకేనా? ఎక్కడన్నా ఉండొచ్చు అవి. ఓకే. లషక్ అన్న దాంట్లో కూడా ఈ షా శంఖం షాయేనా? ఇది లషకు ఇదన్నమాట. ఇది లా తాళవ శకారం. తాళవ శకారం. ఈ లషకు అనేది ఎక్కడ ఉండాలి? అతద్ధితము. ఏంటది? అతద్ధితములో ఉండాలి. అతద్ధితం అంటే ఏంటి మరి? తద్ధితం కానిది. మరి తద్ధితం అంటే ఏంటి? నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలకు అయ్యేది తద్ధితం. అది తద్ధితం. ఇక్కడ అతద్ధితం అంటే ఏంటి? అది కానిది. అవునా? తద్ధితం అంటే ఏంటి? ఇప్పుడు ఇది లషక్వ తద్ధితేలో మరి అది కానిది అన్నాం, అతద్ధితం అన్నాము. ఇది అతద్ధితమ బాలా శబ్దము. అలా కాదు. ఇప్పుడు తద్ధితం అంటే ఏమన్నారు? సో చెప్పండి, తద్ధితం అంటే మీనింగ్ చెప్పండి. చెప్పండి. నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలకు అయ్యేది తద్ధితము. నామవాచకాలు, సర్వనామాలు, విశేషాలు. ఓకే. వాటికి ప్రత్యయాలను చేస్తుంటాం చూడండి, అదనమాట వాటికి వచ్చే ప్రత్యయాలు. ఓకే ఓకే. సో ఇప్పుడు మరి బాల శబ్దం ఉంది కదా, సో ఇప్పుడు అదేంటి? ఒక నిమిషం లాలో ఉంది అంటే అప్రత్యయమే అది. కాదు, బాల శబ్దం ఎలాంటి శబ్దం అది? నామవాచకము, సర్వనామము, విశేషణము కానిదా? అదేనా? తద్ధిత ప్రత్యయం. ఇది తద్ధితం. మరి ఆ లషక్వ తద్ధితే దేనికి పనిచేస్తుంది? అతద్ధితాలకు పనిచేస్తుంది. అతద్ధితాలకి. మరి ఇది దేంతో పోయింది ఇక్కడ? షస్. అతద్ధితమేగా. అతద్ధితం. లషక్కు అతద్ధితానికి వస్తుంది అది. మరి ఇది అతద్ధితం కాదు కదా మనం చేసేది. అవును. మరి ఇది ఎక్కడ పనిచేస్తుంది? ఇక్కడ పని చేయకూడదు. తద్ధితమైన పని చేయదు. ఉత్తమం. వస్తుంది, అర్థమైతుంది. గుడ్. యా, అర్థమైతుంది మీకు. హ్యాపీ. యా, చెప్పండి. అప్పుడు ఏం చేయాలి మరి? మరి నెక్స్ట్ స్టెప్ మీరు చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే మీరు తెలిసిన వాళ్ళు అడుగుతున్నాను ఇప్పుడు. ఎవరైనా చెప్పండి. మరి తెలిసిన వాళ్ళంటే మీకు నెక్స్ట్ ఇందిరా ఇంకా మరి ఎవరున్నారు? అందరు ఉన్నారండి. అందరం స్టూడెంట్స్ అండి. కానీ ఇందిరా గారి స్పీడ్ రావట్లేదు మాకు. అది ఎలా దాటగలను? చెప్పండి. శోభనాద్రి గారే చెప్తారు.
ఇక్కడ కాదండి, ఇక్కడ అది అతద్ధితం కాదు కాబట్టి ఇక్కడ అది లోపం అవ్వదు. పని చెయ్యదు. ఇది షస్ అలాగే ఉంటది, అవునా? అంతే. ఓకే. అట్లాగే ఉంటదా? ఇది పని చేయదు. అప్పుడు మరి షస్ కావాలా, మరి ఇది అస్సు కావాలా? మరి ఆ షస్సుని తీసుకోవాలా, తీసుకోవద్దా? ఇప్పుడు మనం తీసుకోవాలి కదా, అజాది అది ప్రత్యయ తీసుకోవాలి కదా. ఇప్పుడు అది మరి అది తీసుకోవాలి. మరి ఏ పోకుంటే సూత్రంతో పోయింది? లాగా అదే లక్షకు షకారం. తద్ధితం. ఉమ్. షకారము లసక్వ తద్ధిత ప్రకారం అది లోపం అవుతుంది కదా. ఇక్కడ అతద్ధితమే కదా ఉంది. ఏది అతద్ధితము? ఏది అతద్ధితం అని చూస్తున్నారు మీరు? షస్ వరకే చూస్తున్నా నేను. ఇప్పుడు కవిత షష్ అనేది ప్రథమ ద్వితీయ కాకుండా ఉంది కదా, ఇది ప్రథమ ద్వితీయవా ఈ షష్ అనేది? ఓకే, ప్రథమ. ఓకే ఓకే, డన్ డన్. ఓకే, సారీ. ద్వితీయ ఇప్పుడు భక్తి బహువచనం, ద్వితీయ ఇక్కడ భక్తి చూడండి మన బహువచనం. శోభనాద్రి గారు, ఇవన్నీ చెప్పండి. ప్రత్యయాలు మనం దేనికి జోడించే ప్రత్యయాలు ఇవి? ఇవి దేనికి అమోక్ష జోడించి అంటే నామవాచకాలకి గాని కదా? తర్వాత ఆ, ఆ, అవునా? నామవాచకాలకి జోడించే ప్రత్యయమేనా? అవును. అవును. అయితే మరి నామవాచకాలకి జోడించే ప్రత్యయాలను ఏమంటాము? తద్ధిత నామవాచకాలకి ప్రత్యయం. జోడించి తద్ధితాలే అవుతాయేమో. తద్దితాలు అంటాం. మరి ఈ సూత్రం ఎక్కడ పనిచేసింది? పనిచేయలేదు. అవును. సో ఇప్పుడు ఏంటి మరి సంగతి? ఇది జస్ట్ లో మనకు పనిచేస్తుంది. అనంత్ గారు అక్కడ చెప్పిండంటే ఎంత సంతోషం ఉందో తెలుసా నాకు. అదే అదే Yeah. జస్ట్ లో పనిచేసింది. అక్కడ అక్కడ అతద్ధితం అని చెప్పలేదు కాబట్టి అక్కడ చుట్టూలో పనిచేసింది. ఆ, అక్కడ సరిపోయింది. ఇక్కడ ఇక్కడే తేడా వస్తుంది. ఆ. అతద్ధితమే అన్నాము, కానీ ఇది మెయిన్ గా అతద్ధితము ఎందుకు అయింది అంటే బాల శబ్దం ఉంది కదా, అవును. ఈ శబ్దము దేంతో తయారైంది అని అంటే ఆ బల్ బల్ల ఇది మన క్రియ ఇల్లు ప్లస్ క్రియ చేత తయారైందన్నమాట శబ్దం ఇది. మూలధాతు క్రియ. మూల ధాతువుతోని ఈ బాల శబ్దం వచ్చింది. కాబట్టి అయినా కూడా ఇది నాకు డౌటే ఇక్కడ. సో ఇది సరే, ఈ ఈ సూత్రంతోనే వచ్చింది. కాకపోతే మరి ఇది అతద్ధితం అన్నాం కాబట్టి మరి ఇది ఎలా పనిచేసింది అనేది మనం గమనించాలి. ఓకేనా? అలాగే. సో రేపు ఇప్పుడు చెప్పండి, కొద్దిగా రేపు చెప్పండి. ఇవాళ రేపు చెప్తానా? రేపు చెప్తాను. అందరు ఆలోచించండి బాగా, అది ఎట్లా అలాగే, అలాగే. పనిచేసింది అనేది. అలాగే అలాగే Okay. అలాగే. సో ఇప్పుడు ఇంతవరకు వచ్చింది, అర్థమైంది కదా ఇంతవరకు? ఓఎస్. ఓకేనా? అదొక్క డౌట్ ని మీరు క్లియర్ చేసుకునేలాగా మనం ఆలోచించేద్దాం, అందరూ ఆలోచించాలి. ఓకేనా? ఓకే అండి. సో ఇప్పుడు బాల వరకు వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఔ, జస్, అమ్మ, ఔట్, షస్ ఈ 5 తీసుకోవచ్చు, అవునా? అవును అవును. ఎందుకు? ప్రథమ ద్వితీయ విభక్తులు అన్నాడు కాబట్టి ఈ ప్రథమ ద్వితీయ విభక్తుల్లో ఆతో అచ్చులతో మొదలైనటువంటి ప్రత్యయాన్ని తీసుకోవాలి, అవునా? కాబట్టి ఇప్పుడు నేనేం తీసుకుంటున్నా? ఔ తీసుకుంటున్నా. ఓకేనా? ఓకే. బాల ప్లస్ ఔ. ఇదంతా రాసింది రాయకండి, నేను ఇప్పుడు మళ్ళీ రాస్తాను ఇక్కడ. ఏం రాస్తారు మీరు? మీకు అర్థం చేయించడానికి అక్కడ అదంతా రాశాను. బాల ప్లస్ ఔ. ఈ అవ్ అనేది ఏంటిది? సు ఔజస్లు రాసుకోండి. ఓకే. ఔ జస్. ఓకేనా? ఇది వద్దు, ఇది డిలీట్ చేయండి. తర్వాత ఈ జస్సులో బ్రాకెట్లు ఏం రాస్తారు? అస్ అని రాయండి. తర్వాత అమ్మ, ఔట్, షస్. షస్సులో ఏం రాస్తారు? అస్ అని రాయండి. ఇది కూడా షా దేంతో పోయిందంటే అది కట్ అయిపోయింది. దాంతోనే పోయింది, లషక్వ తద్ధితతోనే. కానీ మనకి ఇక్కడ అతద్ధితము కాదు కదా, ఇది తద్ధితమే కదా. మరి తద్ధితానికే వచ్చినటువంటి సూత్రం అది. సుఓజస్సులు దేనికి వస్తాయి? తద్ధితాలకే వస్తాయి కదా. సో అయితే అది ఎలా క్వశ్చన్ మార్క్ అందరికి, అది ఎలా పనిచేసింది అనేది క్వశ్చన్ మార్క్ అందరికి. అది రేపు తెలుసుకొని రావాలి. ఓకేనా? బాగా రీసెర్చ్ చేయండి అందరూ. సో ఇదొక హోంవర్క్ అన్నమాట. అయితే ఇప్పుడు మనకి సూత్రం ఏం చెప్పింది? ఇంతవరకు వచ్చింది. పరములో ఉంటే ఉంటే ఏం కావాలన్నది? పూర్వ పరములు. ఈ ఆ ఈ ఔ ఈ రెండు కలిపి ఏమైతుందని చెప్పింది అది? ఒకే పూర్వ సవర్ణ దీర్ఘం అవుతుంది అంతే. అంటే పూర్వ సవర్ణ దీర్ఘము. ఇందులో పూర్వాక్షరం ఏంటి? ఆ ఔలో ఆ అనేది ఇది, అవునా? దీనికి సవర్ణం ఏంటిది? ఆ ఉంటే ఏం కావాలి? ఆ కావాలి.
అవును. అర్థమైందా? అంటే ఇప్పుడు బాల ఆ. ప్లస్ అవు కలిపి ఏమైంది? బాలా. హలో బాల బాల. అయింది. ఓకే. అవునా? కానీ బాల ఆ, సో ఇప్పుడు బాల అయింది. ఇప్పుడు మనం చేసింది ఏంటిది? ఇప్పుడు మనం చేసింది ఉమ్, ఆ, ప్రథమయోః ప్రథమ పౌరస్య విభక్తి వర్ణ. ద్వివచనం. ఉమ్, అవునా? ఉమ్. ప్రథమ విభక్తి ద్వివచనం చేస్తున్నాం మనం. ద్వివచనం. ఆ, కానీ ఇక్కడ ఏమైంది మరి? అది సూత్రం వచ్చిందా? పని చేసిందా? పనిచేసింది కదా. ఎక్కడ పని చేసింది? బాలవు పూర్ణ రావాలి కదా. బాలవు గుణం బాలవు రావాలి. రావాలి. వాళ్ళవి రావాలి ఆ, కదా. ఆ, అలా కాదు, మీరు బాలవు కాదు, కాబట్టి మీరు పూర్వమే ఏకాదశం పూర్వమే ఆ, వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు లశక్వత దితే కాదు. పూర్వం నుంచి ఇక్కడ ఏమన్నాం? ఇక్కడ పూర్వ పర. పూర్వపరములలో ఒకే పూర్వ సవర్ణ దీర్ఘం అవుతుంది అన్నాము. ఇంతవరకు అవును. వచ్చింది కానీ అది ఏమైంది? అది కరెక్ట్ వచ్చిందా? ఫామ్ మనకి రాలేదు. అవునా? ఎందుకంటే పూర్వ సవర దేనం కాబట్టి అది కరెక్టే. అది మనం సూత్రం ప్రకారం అంతా కరెక్టే చేసినాము కానీ ఆ సూత్రము మనకు రూపానికి సిద్ధించలేదు. అవునా? ఓకే. ఎందుకు రూపసిద్ధి కాలేదు. రూపసిద్ధి కాలేదు. అంటే ఓకే. ఇక్కడ ఇంకేమైతుందంటే బాధిత సూత్రం ఒకటి వస్తుంది. ఓ. ఏమైతుంది ఇక్కడ? ఇది దీన్ని బాధించి, అంటే ఇక్కడ ఇట్లా అవ్వకుండా ఏమైతుంది? వృద్ధిరేచి అనే సూత్రంతోనే ఈ అచ్చు తర్వాత వృద్ధిరేచి ఏమంటుంది? వృద్ధిరేచి అనే వృద్ధిరేచి సూత్రం ఏమంటుంది? ఏమంటుందంటే ఏచ్. ఏచ్చులకు అవర్ణము తర్వాత. అవర్ణం అంటే ఏంటి? ఆ లేదా ఆ అన్నమాట. ఆ లేదా ఆ. ఈ అవర్ణము తరువాత ఏముండాలి? ఏచ్ వర్ణము. ఇది ఔ అనేది ఏచ్ వర్ణమేనా? ఆ, ఏ ఏ ఓంగ్ అయ్యవు అయ్యో ఔచ్. ఉత్తమం. అయ్యో. అవునా? ఈ 4. ఈ 4ట్లో ఏదైనా ఉందా ఇది అవ్వు? ముందుగా నాలుగోది ఉంది. నాలుగోది కాబట్టి ఏమైతుంది ఇక్కడ? అది అవర్ణము తర్వాత. అవర్ణం అంటే ఏంటి? ఆ లేదా ఆ తర్వాత. ఇప్పుడు అవర్ణం అనగానే ఈ 2 గ్రహణం చేసుకోవాలన్నమాట. ఈ 2 అని అర్థం చేసుకోవాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి అని. అవునా? ఆ లేదా ఆ. ఓకేనా? అవర్ణం అనగానే ఆ ఒకటే కాదు, ఆ ఒకటే కాదు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. ఓకేనా? ఏదైనా ఒకటి ఉంటే అప్పుడు ఏచ్ వర్ణము పరములో ఉంటే, అవర్ణానికి ఏచ్ వర్ణము పరములో ఉంటే అప్పుడు పూర్వ పర రెండు కలిపి వృద్ధి ఏకాదేశం అవుతది. ఇందులో వృద్ధి అక్షరం ఏంటి? ఆనా అవ్వ. వృద్ధి అంటే ఏంటి? అవు 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 అవు. అవు అవు అక్కడ. అవ్. వృద్ధి అంటే ఏంటి చెప్తారా? వృద్ధి అంటే ఐ అవు వృద్ధులేంటివి? ఆ, ఐ, ఔ. ఓకేనా? ఆ, ఐ, ఔ. సో ఇప్పుడు ఔ అనేది ఇక్కడ ఉందా? ఇది వృద్ధి అక్షరం అయితే ఏకాదేశం అవుతుంది. అంటే ఏమైంది? ఇక్కడ మనకి ఏం కావాలి? బాలవు రావాలి. అర్థమైందా? ఈ సూత్రం నేను ఈ ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మీరు స్ట్రక్ అవుతారు. అయితే ఇది తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏంటి? అవర్ణం తర్వాత ఏచ్ వర్ణం పరంలో ఉంటే పరంలో ఉన్నది వస్తుంది. ఇప్పుడు అప్పుడు పరంలో పూర్వంలో ఉన్నది ఉన్నది వస్తది. వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు పరంలో. వృద్ధి అక్షరం వస్తది అన్నమాట. అవునా? అది పరములో అని కాదు ఇక్కడ. అది వృద్ధి రేఖ అన్న సూత్రమా? వృద్ధి. సూత్రం ఏంటి కవిత? అంతే, ఇంకా అదే వస్తది. కానీ అంటే ఇప్పుడు ఒకవేళ ఆ ఉందనుకోండి, ఆ ఉంటే ఇది కూడా వృద్ధి అక్షరమే కదా. కరెక్ట్. ఇప్పుడు మరి నేను ఏం తీసుకోవాలి? ఆ ఐ ఉందనుకోండి, ఇప్పుడు రెండిట్లో ఏది తీసుకోవాలి మరి? రెండు వృద్ధులే ఉన్నాయి అక్కడ. రెండు వృద్ధిలో ఉంది. అప్పుడు నేను ఏది తీసుకోవాలి? పెద్దది తీసుకోవాలి. పెద్దది ఏది మరి? ఆనా అయ్యా? తర్వాత వచ్చేది ఐ. ఐ తీసుకోవాలి. పెద్దదంటే ఏంటి? తర్వాత వచ్చేదని అర్థం అక్కడ. మీ భాష మాకు తెలుసు కదా, అది పర్వాలేదు. యా, ఓకే. సో బాల ప్లస్ ఔ. ఔ అనేది ఏంటిది? ఇది ప్రథమా విభక్తి. రాసుకోండి, ఇప్పుడు రాయండి. ప్రథమా విభక్తి ఏంటి? ద్వివచనం. అవునా? ద్వివచన ప్రత్యయం. ఓకే. ఓకే.
ఓకే ప్రథమ విభక్తి ద్వివచన ప్రత్యయం అది అవ్ అనేది. ఓకే ఓకే. బాల శబ్దంలో మన ప్రకృత సూత్రం ప్రకారం ఏం కావాలి ఇక్కడ? అక్కు వర్ణము తరువాత ఏముండాలి? అక్వరం తర్వాత ప్రథమ అజాది విభక్తి ప్రత్యయాలు. ద్వితీయ విభక్తి ప్రత్యయాలు అజాదిలో ఉండాలి, అచ్చు ఆదిలో ఉన్నటువంటివి ఉండాలి, ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ ప్లస్ అవ్ అనే దానికి మన ప్రకృత సూత్రము పని చెయ్యలేదు, అవునా? ప్రకృత సూత్రం పనిచేయకుండా ఏమైంది? వృద్ధి రేచి అనే సూత్రం పనిచేసింది. ఏ వృద్ధి సూత్రం పనిచేసింది? రేచీవా అది? వృద్ధి రేచీవా? వృద్ధి రేచి. ఓకే ప్రకృత సూత్రం ఏంటిది? అది రాసుకున్నారు కదా మీరు. ప్రకృత సూత్రం ఏంటిదో అది రాయండి ఇక్కడ. ప్రకృత సూత్రం అని రాసి ఆ నంబర్ వేయండి. ఈ నంబర్ నేను వేస్తాను కానీ మీరు మొత్తం రాయండి. ప్రథమయోహో పూర్వ సవర్ణ అని రాయండి. ప్రకృత సూత్రం అని రాసి బ్రాకెట్ లో అది రాసుకోండి మీరు. ఎలాగా దాని కిందనే మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు. ఉం? దాని కిందనే ఇప్పుడు బాలా అయిందంటే మనకి అట్లా అయిందంటే అని కాకుండా మీరు ఇట్లా రాయండి. అప్పుడు మనకు వచ్చేస్తుంది. అంటే ఆ సూత్రము గుర్తుంటది. అది ఎప్పుడో చూసుకున్న సంవత్సరాల తర్వాత చూసినా కూడా అర్థమవుతుంది అనమాట. అంతే. అంటే ప్రథమయోహో అన్న ఆ, సూత్రం ద్వారా రాసుకోమండి. ప్రథమయోహో పూర్వ సవర్ణ. ప్రకృత సూత్రం అంటే ఏంటన్నమాట? ప్రథమయోహో పూర్వ సవర్ణ. మనం దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది ప్రకృత సూత్రం, అవునా? ఓకే ప్రకృత సూత్రం ద్వారా అది బాధించింది అనమాట. అది రానివ్వకుండా ఏం చేసింది? వృద్ధి రేచి. వృద్ధి రేచి వచ్చింది అప్పుడే మనకి బాల సూత్రం వృద్ధి రేచి, అందువల్ల మనకి ఇది బాలా అయింది కదా. అంతే అండి. వృద్ధి ఓకే. రేచి పని చేసింది. ఓకే ఓకేనా? ఓకే సో ఇప్పుడు ఏమైంది? బాలవ్. ఈ వృద్ధి రేచిలో ఏమంటుందో మీరు ఇంతకు ముందు రాసుకున్నారు, అది కూడా రాయిస్తాను ఒకసారి. రాసుకోండి. ఇప్పుడు వృద్ధి రేచి అంటే ఏంటో రాసుకోండి. బాలవ్ అయ్యింది ఇప్పుడు. ఓకేనా? మొత్తం రూపం ఏంటి? బాలవ్. ఓకే ఓకే, బాలవ్ రూపం సిద్ధించింది. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఈజీగానే అయిపోతుంది అది. బాల ప్లస్ అవు. జస్. బాల ప్లస్ జస్ చూడండి, రెండవ ఉదాహరణ. ఓకేనా? బహువచనం. బాల బదులు రామ రాస్తారా? రామ ప్లస్ జస్. ఓకేనా? ఈ జస్ అంటే ఏంటి? అస్ అన్నమాట. ఓకే అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు మనం? అస్ అన్నమాట. ఓకే రామ ప్లస్ అస్. అస్. ఈ ప్రకృత సూత్రం ఏం చెప్పింది మనకి? అక్కు వర్ణము తర్వాత ఏముండాలి? అచ్చుతో మొదలైనటువంటి ప్రత్యయం, అజాది ప్రత్యయం ఉండాలి, అవునా? కాబట్టి అప్పుడు ఈ రెండు అలా ఉంటే ఈ ఏంటి? అక్కు వర్ణం. ఇది ఒకటే నిమిషం ఉన్నట్టుంది. ఓకే, ఇదేంటిది? అజాది ప్రత్యయం. ఏంటిది? అజాది ప్రత్యయం. ఓకే అస్ అనేది ఏంటిది? ఇక్కడ రాసుకోండి పైన. ఏం రాస్తారు ఇక్కడ? సు ఔజస్. ఏంటి? ప్రథమ విభక్తి బహువచనం, బహువచన ప్రత్యయం. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆ దీర్ఘం కావాలి, అవునా? అంతే కదా? ప్రథమ దానికి ఆగాలి. అంటే ఏంటి? రామా అయ్యింది. రామాస్. ఈ సకారం ఏమైంది? ససజుషో రూహు అనే దాంతోనే అది మొత్తము రేఖ ఇంకా ఏమైపోయింది అక్కడ? విసర్జనీయ. సో రామః అయ్యింది అనమాట.